విష్ణు గారు, సాయి కృష్ణ అరెస్టు మే 8 నుంచి ఇవాల్టి వరకు దాదాపు 46వ రోజు ఇది. సరే, హత్య జరిగిందో, లాకప్ డెత్ జరిగిందో, ఇంకోటి జరిగిందో, మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే 46వ రోజు. ఇప్పుడు 2-3 రోజులుగా విచారణ అధికారులు కొంత హడావిడి చేస్తున్నారు. ఈ 40 రోజుల కాలం తీసుకున్నాం, 35 రోజుల కాలం తీసుకున్నాం, కనీసం నెల రోజులు. ఈ నెల రోజుల్లో ఒక్క ఆధారాన్నైనా ఉంచుతారా పోలీసులు? ఒక ఆధారమైన వాళ్ళు తప్పు చేసి ఉంటే రేపు ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడేలా ఆధారం దొరికేటటువంటి అవకాశం ఉంటుందా? ఉంచేటటువంటి అవకాశం ఉంటుందా? సార్, ఇప్పుడు సాయి కృష్ణ తల్లి నేను లాకప్లో ఉండటం చూశాను, పోలీస్ స్టేషన్లో ఉండటం చూశాను, దెబ్బలతో చూశాను అని చెప్పింది ఆవిడ. దీంతోపాటు సాయి కృష్ణతో పాటు లాకప్లో ఉన్నటువంటి కొంతమంది తోటి వ్యక్తులు కూడా మీ వాడిని కొట్టారు, మమ్మల్ని కోర్టుకు పెట్టారు, మీ వాడు అక్కడే ఉన్నాడు, మీరు మాట్లాడని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా దెబ్బలు తగిలిన హాస్పిటల్ తీసుకెళ్ళాము, అక్కడే ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు ఇంత పరిస్థితి ఉన్న తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం అంతా భయం లేకుండా చేసేసిన తర్వాత ఈరోజు ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవిడెన్స్ ఎందుకు ఉంచుతారు? అందుకనే మౌనం వహించింది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, పోలీస్ శాఖ, లేకపోతే ముఖ్యమంత్రి, మంత్రి, లేకపోతే డీజీపీ, సిపి అందరూ కూడా మౌనం వహించారు. ఏంటి, ఏదన్నా సాక్ష్యం ఉంటే తీసుకొస్తారని చెప్పని. రేపు ఏం చెప్తారు? 29 కోర్టులో వెతుకుతున్నామండి, టీమ్స్ పెట్టామండి అని చెప్పాలి. అంతే తప్ప ఎక్కడ సాక్ష్యం లేదు, డెడ్ బాడీ లేదు, లేకపోతే పంచనామా లేదు, సీసీ కెమెరా లేదు, హాస్పిటల్స్ దగ్గర లేదు, పోలీస్ స్టేషన్ దగ్గర లేదు. అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా ఏమీ లేకుండా మళ్ళీ తీసుకొచ్చి బయటకు వదిలే జడ్జి గారు అడుగుతాడు ఏంటి ఇదంతా అని చెప్పని. కాబట్టి వాళ్ళు దిగ్విజయంగా వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఆ డెడ్ బాడీ కనపడకుండా పూర్తిగా పైనుంచి కింద దాకా అన్ని రకాలైనటువంటి ఎవిడెన్స్ని ధ్వంసం చేసేశారు, ఎవిడెన్స్ని లేకుండా చేశారు. అందుకనే పోలీస్ యంత్రాంగం ఇంత ధైర్యంగా ఉంది. ఇది పోలీసులు, కింది స్థాయి ఉన్నటువంటి పోలీసులు, కృష్ణలంక పోలీసులు చేస్తే పక్కన ఉన్నటువంటి ఎస్పీ గారు వచ్చి ఇంత సెన్సేషన్ కేసుని, దేశవ్యాప్తంగా ఒక ఇది అయినటువంటి కేసుని ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన దీన్ని బయటికి తీస్తారని చెప్పి మనం అనుకోలేము. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కోరుతాను. మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు కానీ ఈ రోజు వరకు మా నాయకులు మేమందరం కూడా మాట్లాడినటువంటి అంశం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ అయితేనే ఎవిడెన్స్ ని ధ్వంసం చేసినా, లేకపోతే ఎవిడెన్స్ లేకుండా చేసినా పూర్తి స్థాయిలో టెక్నికల్ గా మొత్తం అంతా కూడా బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప అక్కడ ఏముందని చెప్పమని చెప్పారు. రేపు బహిరంగ విచారణ చెప్పారు, ఎవరి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఉంటే తీసుకురండి అని చెప్పారు. ఎవరు తీసుకెళ్తారు, ఎవరు చూపిస్తారు? కాబట్టి ఇది పూర్తిగా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వము మౌనం వహించడానికి, పోలీసు శాఖ మౌనం వహించడానికి ఇది పూర్తిగా వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా చేసినటువంటి హత్య. కాబట్టి దీంట్లో సాక్ష్యాధారాలు లేవు. లేనటువంటి సాక్ష్యాధారాలని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి.